ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత ఏకపాద క్రౌంచాసనము. ఈ ఆసనంలో మనము ఎక్స్ట్రీమ్గా ట్విస్ట్ అవుతున్నాము. ఈ ఆసనం చేయడానికి మన షోల్డర్లో మొబిలిటీ అనేది ఉండాలి. అలానే మనము బాగా ఇంటెన్స్గా ట్విస్ట్ అవ్వగలగాలి. ఈ రెండిటికి మనము బాగా ప్రిపరేషన్ చేసి ఈ ఆసనం చేసినట్టు అయితే ఈ ఆసనం మనము కొంతవరకు చేయగలుగుతాము. ఈ ఆసనము ఒక ట్విస్ట్ కాబట్టి ట్విస్ట్ చేసినప్పుడు మానసికంగా మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. అలానే మనము రిలాక్స్ అవుతాము. ముందుగా వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఈ ఆసనం చేయడానికి మనము కుషన్ని వాడుతున్నాము. కుషన్ని వాడడం వలన ఈ ఆసనం కొద్దిగా ఈజీగా ఉంటుంది. చేతులని చెరువు వైపు పెట్టేసి నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఈ విధంగా చేతులని పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు మనము పైకి కిందికి చేసి దాని తర్వాత అరిచేతిని ఇలా ఒకవైపు పెట్టేసి సైడ్లో బెండ్ అవ్వాలి. స్పైన్ని మనము పరిపరి విధాలుగా ఫార్మప్ చేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వండి. మళ్ళీ ఫస్ట్ సైడ్ బెండ్ అవ్వండి, సెకండ్ సైడ్ బెండ్ అవ్వండి. ఇలా ఫస్ట్ సైడ్ తర్వాత సెకండ్ సైడ్ తర్వాత ఫస్ట్ సైడ్ బెండ్ అవుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మనము సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ చేద్దాము. రెండు చేతులని ఆకాశం వైపు చేసి ఇంటర్లాక్ చేసి ఎక్స్టెండ్ చేయండి. దాని తర్వాత చేతులను రిలీజ్ చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేసి స్ట్రెచ్ చేసి రెండు వైపు ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా కుడివైపు అలానే ఎడమవైపు మనము ట్విస్ట్ చేస్తూ ఉండాలి. అలా ట్విస్ట్ చేయడం వలన మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ట్విస్ట్ చేద్దాము. వెన్నుముక్కలో, ఛాతీలో, లోవర్ బ్యాక్లో అలానే మన పుట్టి కడుపులో కూడా ఈ ట్విస్ట్ ఎఫెక్ట్ కనిపించాలి. ఇంకా ఎక్కువగా ట్విస్ట్ చేద్దాము. మెడని ట్విస్ట్ చేయడం చేస్తే ట్విస్ట్ కాదండి. మనము పొట్టని, మన బ్యాక్లో ఉన్న కండరాలని, అలానే రిబ్స్ని ఇవన్నిటిని బాగా ట్విస్ట్ చేయాలి. దాని తర్వాత మనము సెంటర్కి వచ్చేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు చేతులని ఇలా దూరంగా చేసి పెట్టాలి. అరిచేతులని స్ప్రెడ్ చేసి భూమిపై పెట్టండి. అలా పెట్టి మనము కింద పడిపోయేలాగా కాకుండా వీపుని బాగా ఎక్స్టెండ్ చేసేలాగా చేతులని పెట్టి మనము ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా ఉండి మనము నెమ్మదిగా పైకి వచ్చేద్దాము. ఇప్పుడు మనము కాళ్ళని ఎక్స్టెండ్ చేద్దాము. రెండు కాళ్ళని స్ట్రైట్ చేయండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. అలా కొన్నిసార్లు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండండి. దాని తర్వాత కాళ్ళ వేలని మీరు గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్గా తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా కాళ్ళ వేలను తిప్పాలి. దాని తర్వాత మీరు కుడి కాలుని అలానే బిగిసి పెట్టి గాలిలో తీసుకొని వచ్చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉంటూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కుడి కాలు కండరాన్ని మీరు స్క్వీజ్ చేయాలి. కింద పెట్టండి. మళ్ళీ కాలుని అలానే పుల్ చేస్తూ పైకి చేయండి. రెండు కాళ్ళని కూడా అదే విధంగా పుల్ చేస్తూ పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఉండి కాళ్ళని కింద పెట్టేసి మళ్ళీ కాళ్ళని పైకి పెట్టండి. కాలుని కింద పెట్టేసేయండి.
రెండు చేతులతో మీ కుడి కాలుని ఫోల్డ్ చేసి అరికాల్ని పట్టుకోండి. అలా పట్టుకొని ఇప్పుడు మనము కుడి కాలుని పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాలుని పైకి చేయండి. మోచేతులని బెండ్ చేయండి. బెండ్ చేస్తూ కాలుని ఇంకా బాగా పైకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. మీ కుడి కాలు కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు ఆ కాలు మడమలని భాగంలో పట్టుకొని కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ ఇలా పైకి చేయాలి. ఇలా కొంత సమయం పాటు చేసి కాలుని కింద తెచ్చుకోండి. రెండో కాలుని కూడా అదే విధంగా పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాలుని పైకి చేయండి. మోచేతులని బెండ్ చేద్దాము. హీల్ని పైకి లేపుతాము. ఇప్పుడు హీల్ దగ్గర పట్టుకొని టోస్ని ఫార్వర్డ్ చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. దీని తర్వాత ఈ విధంగా కుడి కాలుని పైకి లేపండి. మడమ దగ్గర పట్టుకోండి. కుడి చేతితో ఈ విధంగా అరికాల్ని పట్టుకోవాలి. ఇక ఇక్కడ ఉన్న ఎడమ చేతిని ఈ విధంగా పుష్ చేస్తూ కాలు బయటి భాగంలో తీసుకొని రావాలి. ఇక్కడ తల ఈ యొక్క చేతి ఇంకా కాలు మధ్య భాగంలో వెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ పరివృత్తంగా తిరుగుతున్నాము. ఆ విధంగా చేసి మనము కిందికి వచ్చేసేయాలి. రెండో వైపు కూడా మనము అరికాలుని ఈ విధంగా మన సేమ్ చేయితో పట్టుకోవాలి. అంటే ఎడమ పాదాన్ని ఎడమ చేయితో పట్టుకొని ఇలా పైకి చేయండి. అలా పైకి చేస్తూ ఈ విధంగా కుడి చేతిని బయటికి తీసుకొని రావాలి. నెమ్మదిగా కాలుని వదిలేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త ఏకపాద క్రౌంచాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు బాగా టోన్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు పొట్ట భాగంలో ఉన్న కండరాలపై చాలా ప్రభావం పడుతుంది.